పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మరొక మారు మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం మారడానికి మరో అవకాశం. నిజమే ప్రియా సోదరి సోదరులారా, తపస్సు కాలం అంటే మారడానికి ప్రభు ఇస్తున్న మరొక అవకాశం. నిర్గమ కాండము 34వ అధ్యాయము 6వ వచనము మనం చదువుతున్నాం. ప్రభు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభంగా కోపపడువాడు కాడు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు ఆయన అనంతుడు అని మనం వాక్యం చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 8వ వచనములు మనం చదువుతున్నాము. ప్రభు కరుణామయుడు, దయగలవాడు, కోపపడుటకు ఆలస్యం చేయువాడు, అపారమైన ప్రేమ కలిగినవాడు. ఈ 2 వచనాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు కరుణామయుడు, దయాపరుడు, తన ప్రజలపై అనంతమైన ప్రేమను కుమ్మరిస్తూనే ఉంటాడు, కోపపడనివాడు. ఇలాంటి వ్యక్తి మన దేవుడు. మనం పాపం చేసినా సరే ఇమీడియట్గా వెంటనే నిన్ను శిక్షించడు మన దేవుడు. కానీ ఏం చేస్తాడంట? మనం మారుతామని వేచి ఉంటాడు. ఇదిగో, నా బిడ్డ నా దగ్గరకు తిరిగి వస్తుందా? పాపంలో కూరుకున్న వ్యక్తి, వానికి మరొక ఛాన్స్ ఇస్తాను, మరొక అవకాశం ఇస్తాను, నా దగ్గరికి రావడానికి అవకాశం ఇస్తాను, నేను వారిని శిక్షింపను అని చెప్పేసి కరుణగల దేవుడు మన కొరకు వేచి ఉండే కాలమే తపస్సు కాలం. మరి ప్రభు తన కరుణను చూపించడానికి వేచి ఉన్నాడు. ఓ పాపి, రమ్ము ప్రభు వద్దకు, రమ్ము, నీ యొక్క అవకాశమును వినియోగించుకునము. ప్రపంచమంతా మన తప్పులను గుర్తుపెట్టుకుంటుంది, కానీ దేవుడు మనం మారడానికి మరొక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశమే ఈ తపస్సు కాలం. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనము ప్రవేశించి ఉన్నాం. దేవుడిచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటావా? మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేస్తాం. వెంటనే మన కుమారున్నో కుమార్తెనో వెంటనే కొట్టం, శిక్షించం, మందలిస్తాం. మొదటగా మందలించినా సరే ఆ వ్యక్తి మారకపోతే అప్పుడు మనం శిక్షిస్తాం. ఇదిగో, ఈ తపస్కాలం ఏంటంటే
ప్రభు మనలను మందలించే కాలం, మారండి అనే అవకాశం ఇచ్చే కాలం. ఈ కాలంలో నీవు ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? నీవు మారుతావా? నీ పాపముల నుండి తిరిగి ప్రభు దగ్గరకు వస్తావా? వాక్యం చదివినట్లయితే ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. దుష్టుడు మరణించుట వలన నాకు సంతోషం కలుగునా, అతడు తన పాపమును వీడి తిరిగి నా చెంతకు వస్తే నాకు సంతోషం కలగదా? నిజమే, మనం పాపంలోనే మరణిస్తే ప్రభు సంతోషపడడు. కానీ పాపం ఒప్పుకొని తిరిగి తండ్రి దగ్గరకు వస్తే, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు మారితే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు. చాలాసార్లు మనం ఈ విషయాన్ని గమనించక పాపం మీద పాపం కట్టుకుంటాం, ప్రభు దగ్గరకు రాము. ఫలితంగా ఏమవుతుందంట అంటే మన మరణాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఈ లోకంలోనే ఉంటాను, ఆడిన అబద్ధం మరలా ఆడుతాను, చేసిన దొంగతనం మరలా చేస్తాను, చేసిన వ్యభిచారాలు మరలా చేస్తాను అని నీవు ప్రభు దగ్గరకు రాకపోతే, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించకపోతే ఏం జరుగుతుందంటే నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటావు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ప్రభు అడుగుతున్నాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, దీన్ని వినియోగించుకుంటావా? ఇప్పుడే ఒక ఉపమానాన్ని చదువుకున్నాం. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక అంజూరపు చెట్టు దాని ఫలాల కోసం యజమానుడు 3 సంవత్సరముల నుండి వస్తున్నాడంట, కానీ అది ఎలాంటి ఫలములు ఇవ్వలేదు. నిజమే ప్రియ సోదరుడి సోదరుడా, నీ జీవితం నుండి మంచి ఫలాలు వస్తాయని, ప్రేమ వస్తుందని, శాంతి వస్తుందని, కరుణ వస్తుందని యేసు ప్రభు ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వస్తున్నాడు. కానీ నువ్వు ఎలాంటి ఫలాలు ఇవ్వలేదు. పాపంలోనే జీవిస్తూ ప్రేమను పంచక, శాంతిని పంచక, కరుణను పంచక జీవిస్తున్నావు. అప్పుడు యజమానుడు అంటున్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి పండు కోసం వస్తున్నాను, కానీ దీని నుండి నాకేమీ దొరకలేదు, దీన్ని నరికివేయము. అక్కడే ఉన్న తోటమాలి అంటున్నాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా, ఇంకొక సంవత్సరం అవకాశం. ఆ సంవత్సరమే ఈ తపస్సు కాలం. ప్రియ సోదరుడా సోదరి, పాపము విడిచి నువ్వు పుణ్య మార్గంలోనికి రావడానికి దేవుడిస్తున్న ఈ ఒక్క అవకాశం ఈ తపస్సు కాలం. దీన్ని వినియోగించుకుంటావా? చాలామంది అనుకుంటారు, మేము మరణించం కదా, మరణించే సమయానికి మారిపోతామని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానం నెరవేర్చుట ఆలస్యం చేస్తాడు, ఆయన మాకు చాలా రోజులు బ్రతికే అవకాశం ఇస్తాడని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎందుకు ఓపిక పడుతున్నాడు అంటే, పాపము నుండి నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా అని ఆయన వాంఛతో ఎదురు చూస్తున్నాడంట. నీకు మరణాన్ని ఇవ్వకుండా, నీ చెట్టును కొట్టివేయకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరమైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుందేమో, ఈ సంవత్సరమైనా తన జీవితాన్ని మార్చుకుంటుండేమో, ఇది ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి యేసయ్య నీకు ఈ తపస్కాలాన్ని అవకాశంగా ఇచ్చాడు. పోయిన సంవత్సరం తపస్కాలంలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం తపస్కాలంలో లేకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నిన్ను బ్రతికించాడు ప్రభు. ఎందుకంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటావా? నీ పాపమును ఒప్పుకుంటావా? ప్రభుకు దగ్గర అవుతావా? పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేక మందికి అనేక అవకాశాలు ఇచ్చాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే పాపాత్మలను వెంటనే శిక్షించకుండా ప్రభు ఒక అవకాశం, మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు. వారెవరు అని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, మోషే కొండ మీదకి
దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళారు. ఎన్ని రోజులైనా మోషే కిందికి రావట్లేదు. కింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట అంటే బంగారు దూడను తయారు చేసుకొని ఆ బంగారు దూడ చుట్టూ వాళ్ళు గంతులు వేస్తూ, ఇదిగో మమ్ము ఈ ఐగుప్తు దేశం నుండి రక్షించిన దేవుడు ఇతడే అని చెప్పేసి వాళ్ళు బంగారు దూడను ఆరాధిస్తున్నారు. తనను కాదన్న ఇజ్రాయేలు ప్రజలను, బంగారు దూడను ఆరాధించిన ప్రజలను వెంటనే ప్రభు శిక్షించాడా? వాక్యం చెప్తుంది ప్రియ సోదరుడా సోదరి, శిక్షించలేదు. కానీ ఒక్క అవకాశం వారికి ఇవ్వబడుతుంది మారడానికి. బంగారు దూడను పడవేయడానికి ఒక అవకాశం. ఈరోజు ప్రియ సోదరుడా సోదరి, విగ్రహారాధన చేయకుండా ఉండడానికి ఇజ్రాయేలు ప్రజలకు ఒక్క అవకాశం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో విగ్రహారాధన రూపంలో దేవుణ్ణి కాదని దేవుని స్థానంలో పెట్టిన ప్రతి వస్తువును విడుదల చేయడానికి ఇచ్చే అవకాశమే ఈ తపస్సు కాలం. దేవుని స్థానంలో ధనం పెట్టావేమో, దేవుని స్థానంలో నీ భార్యను పెట్టావేమో, దేవుని స్థానంలో ఈ లోకంలో ఉన్న అందమైన వస్తువులను పెట్టావేమో, వాటన్నిటిని తీసేయడానికి దేవుడు ఓపికతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని వినియోగించుకొని నీ చుట్టుపక్కల ఉన్న విగ్రహాలను నీవు వదిలిపెట్టు. మరొక వ్యక్తికి దేవుడు అవకాశం ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు దావీదు. బెత్షెబాతో పాపం చేసిన వ్యక్తి దావీదు. ఉరియాను చంపిన వ్యక్తి దావీదు. ఎవ్వరు చూడలేదు కదా అని చెప్పేసి పాపం చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. పాపం చేసిన వ్యక్తిని దేవుడు వెంటనే శిక్షించలేదు, కానీ మరొక అవకాశం ఇస్తున్నాడు. దావీదు మారడానికి దావీదు వద్దకు నాతాను ప్రవక్తను పంపిస్తున్నాడు. మనలో చాలామంది కూడా అంటున్నారు, నేను చేసిన పాపం ఎవ్వరికి తెలియలేదు, నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరూ లేరు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ తపస్కాలం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియబిడ్డ. నాతాను దావీదు వద్దకు వచ్చి దావీదు పాపమును ఎత్తి చూపి హెచ్చరించగా దావీదు అంటున్నాడు, నేను దేవునికి ద్రోహముగా పాపము చేస్తేని, దేవా నా పాపము క్షమించుము, నన్ను కడుగుము అని చెప్పేసి పశ్చాత్తాప హృదయముతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పాపం ఒప్పుకొని దేవునికి దగ్గరయ్యాడు. దేవునికి ప్రియ శిష్యుడిగా మారిపోతున్నాడు దావీదు. మరి నీకు ఇచ్చిన అవకాశం ఈ తపస్కాలం. ఈ తపస్కాలంలో నీవు దాచిన ప్రతి పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకో, పశ్చాత్తాపపడు. మూడవ ఉదాహరణ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తున్నాం. హిజ్కియా రాజు జబ్బు పడ్డాడంట. జబ్బు పడిన సందర్భంలో దేవుడు యెషయా ప్రవక్తను ఆయన వద్దకు పంపిస్తున్నాడు. ఆ యెషయా ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, హిజ్కియా రాజా, నీవు నీ కార్యములను చక్కబెట్టుకొనుము అని ఒక అవకాశాన్ని దేవుడు హిజ్కియా రాజుకు కల్పిస్తున్నాడు. వెంటనే హిజ్కియా రాజు గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి, ఇదిగో ప్రభువా, ప్రతి కార్యమును నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యమును క్షమించుమయ్యా అని చెప్పేసి కన్నీళ్లు కార్చగా ప్రభు హిజ్కియాకు వచ్చిన వ్యాధిని తొలగించి 15 సంవత్సరములు ఆయన ఆయుస్సును పెంచుతున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, నీ ఆయుస్సు కూడా పెరగాల, నీ వయస్సు చాలా వరకు ఉండాలా, నీ జీవితం చాలా రోజులు ఉండాలంటే ఇదిగో నీకు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశం యెషయా ప్రవక్తను పంపించినట్లు గురువుల ద్వారా
ప్రభు ఈ తపస్కాలంలో నేను హెచ్చరిస్తున్నాడు, నీ కార్యములను చక్కబెట్టుకో, నీవు చేసిన చెడు కార్యములను చక్కబెట్టుకో, కన్నీరు కార్చు, మంచి కార్యాలను చెయ్యి అని ఈ తపస్కాలంలో ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు. అదేవిధంగా యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే దుష్ట క్రియలలో ఉన్న నినివే ప్రజలకు దేవుడు యోనా ప్రవక్తను పంపించి ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, 40 దినములు ముగియగానే నినివే పట్టణం నాశనం అవుతుంది అని హెచ్చరిక చేశాడు. దాన్ని గట్టిగా అవకాశాన్ని నినివే ప్రజలు దేవుని మాటను నమ్మి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అధికారుల నుండి చిన్న పిల్లల వరకు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంట, బూడిద చల్లుకొని గోనెపెట్ట దాల్చి ఉపవాసం చేసి పశ్చాత్తాపపడగా దేవుడు వారిని కనికరించి వారిని క్షమించి నినివే పట్టణాన్ని నాశనం చేయలేదు. అలానే ప్రియ సోదరా సోదరుని, నీకు కూడా దుష్ట క్రియలలో ఉన్న నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ తపస్సు కాలంలో ఇదిగో నీవు నీ పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మారడానికి మరొక అవకాశమే ఈ తపస్సు కాలం. ఈ పాత నిబంధనలో కాదు ప్రియ సోదరులారా, పాత నిబంధనలోనే కాదు ప్రియ సోదరి సోదరులారా, నూతన నిబంధనలో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లయితే పేతురు జీవితంలో లూకా శుభవార్త 22వ అధ్యాయం 61-62 వచనంలో పేతురు యేసు ప్రభువును 3 సార్లు నిరాకరించాడు. ప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కరుణతో పేతురు వంకకు చూశాడు. ఒక మందలింపుతో పేతురు వంకకు చూడగానే పేతురు ఏం చేస్తున్నాడు? యేసయ్య ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని బయటకు వెళ్ళి వెక్కి ఏడిచి పశ్చాత్తాపపడ్డాడు. అలా వెక్కి ఏడ్చి పశ్చాత్తాపపడ్డందుకు ప్రభు ఉత్థానం కాగానే అవకాశాన్ని వినియోగించుకున్న పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపుమో. మనకిచ్చిన అవకాశాన్ని ప్రభు మందలించినప్పుడు, ప్రభు మనకు సమయం ఇచ్చినప్పుడు మనము దాన్ని వినియోగించుకుంటే మనల్ని ప్రభు ప్రేమిస్తాడు, తన గొర్రెలకు కాపరిగా నియమిస్తాడు. నూతన నిబంధనలో మరొక ఉదాహరణ యూదా ఇస్కారియోతు పాపం చేయాలని ఆశపడుతున్నప్పుడు, గురుద్రోహం చేయాలని ఆశపడుతున్నప్పుడు, ధనం కోసం యేసయ్యను అమ్మాలని ఆశపడుతున్నప్పుడు యేసు ప్రభు యూదా ఇస్కారియోతు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. కడరాత్రి భోజన సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను 13:21 చదువుతున్నాం, నేను అంతరంగంలో బాధపడుచున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు, శత్రువులకు అప్పగించుచున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నానని ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక సమయంలో ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఎంత బాగుండేది యూదా ఇస్కారియోతు జీవితం. కానీ ఆ హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఆయన పశ్చాత్తాపపడకుండా, అవకాశాన్ని వినియోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని తాను మారకుండా గురుద్రోహం చేసి దేవునికి దూరం అయ్యాడు. చివరిగా ఆయన జీవితము ఉరివేసుకొని మరణిస్తున్నాడు. ఇవన్నీ ఉదాహరణల ద్వారా ప్రభు నీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, మన దేవుడు వెంటనే శిక్షించకుండా వేచి ఉంటాడు, ఒక అవకాశం ఇస్తాడు, మనం మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ అవకాశమే ఈ తపస్కాలం. కాబట్టి ప్రియ సోదరా సోదరి, ఈ తపస్కాలంలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని గ్రహించు. నీ తలుపు తట్టుచున్నాడని గ్రహించు. నీ తలుపును తీయుము, హృదయపు తలుపులను తీయుము, ప్రభువును ఆహ్వానించుము, పశ్చాత్తాపపడుము. అందుకే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ద్వారం వద్ద నిలబడి నీ తలుపు తట్టుచున్నాను, నీవు నా స్వరము విన్న ఎడల తలుపు తెరచి నన్ను ఆహ్వానించుము. నీవు తలుపు తెరిస్తే నేను నీతో ఉంటాను, నీతో కలిసి విందు ఆరగిస్తాను అని చెప్పేసి
ప్రభు అంటున్నాడు. మరి ఈ తపస్కాలంలోనైనా యేసయ్య కోసం తలుపు తెరుద్దామా? మన పాపమును ఒప్పుకుందామా? పశ్చాత్తాప పడదామా? ప్రభు వైపు చూద్దామా? ఈ తపస్కాలం దేవుడు మనకిస్తున్న మరొక అవకాశం అని గ్రహిస్తాం. నువ్వు మారాలని ప్రభు ఈ అవకాశం ఇచ్చాడు. వచ్చే సంవత్సరం కల్లా నీవు ఉంటావో ఊడతావో, ఎవరు జీవిస్తారని ఎవరూ చెప్పలేరు. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు ప్రియబిడ్డ. కనుక ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కావాలి. హెబ్రీలకు రాయబడిన లేఖలో 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఈనాడు మీరు దేవుని మాట వినినచో మీ హృదయములను కఠినపరచుకొనకుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారుటకు అవకాశం ఇస్తున్నాడని చెప్తున్నాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా నీవు మారు. ఈ తపస్కాలంలో నీ పాప జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, పరిశుద్ధునిగా మారు. ఇదే ప్రభు మనకు ఇస్తున్న సందేశం. నువ్వు మారుటకు మరొక అవకాశం ఈ తపస్కాలం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుని వేడుకుందాం. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు అంజూరపు చెట్టు నరికి వేయమని యజమాని అంటుంటే తోటమాలి మాత్రం ఒక్క అవకాశం ఇవ్వండి యజమాని, ఒక్క సంవత్సరం వేచి ఉందామంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో కూడా అంటున్నాడు, ఒక్క అవకాశం నీకు ఇస్తున్నాను. ఈ తపస్కాలం నువ్వు మారడానికి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగపరుచుకో. నీ పాపముల కొరకు పశ్చాత్తాపపడు, ప్రార్థించు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు తండ్రి. తపస్సు అంటే ప్రభువా తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపపడి సువార్తను అంగీకరించే కాలం. నిజమే, మా తప్పులను ఒప్పుకోవడానికి, మా యొక్క పాపముల కొరకు పశ్చాత్తాప పడడానికి, నీ సువార్తను అంగీకరించడానికి నువ్విస్తున్న మరొక అవకాశం ఈ తపస్సు కాలం అని గ్రహించి ప్రభువా, పాపముల కొరకు పశ్చాత్తాపపడే మంచి మనస్సును మాకు దయచేయండి. నా చెంతకు రండి అని ప్రభువా నీవు మమ్మందరినీ ఆహ్వానిస్తున్నావు. కనుక ఈ తపస్కాలంలో నీ చెంతకు వచ్చి పాపములకు స్వస్తి పలికి పరిశుద్ధునిగా మారే గొప్ప కృపను ప్రభువా మా అందరికీ కూడా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ప్రత్యేక విధంగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారిలో పశ్చాత్తాపాన్ని కలిగింపచేయండి. వారు మారే మరొక అవకాశం దొరికిందని వారు తెలుసుకొని వారు మారుటకు ప్రభువా నీ శక్తిని వారికి ఇవ్వమని వేడుకొంచున్నాం. హృదయంలో మార్పు యేసునామంలో జరుగునుగాక. కఠిన హృదయులు యేసునామంలో మారుదురుగాక. ప్రభువా, మమ్మందరినీ దీవించి ఈ తపస్కాలంలో నీకు మరింత దగ్గరగా మేము అయ్యే భాగ్యమును మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మనాథుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యేసయ్య నీ